హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. చాలా ఈజీగా మరియు ఎంతో టేస్టీగా ఉండే ఆలు వంకాయ బఠానీ కూర ఎలా చేయాలో చూసేద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సగం కప్పు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆవాలు జీలకర్ర వేగాక ఒక పెద్ద ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాక 2-3 పచ్చిమిరపకాయలను విరుపుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొద్దిగా వేగాక 2 పచ్చి ఆలుగడ్డలను తొక్క తీసుకుని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఆ ముక్కలను వేసుకోండి. ఆలుగడ్డ ముక్కలు కొద్దిగా వేగాక రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. సగం స్పూన్ పసుపును వేసుకోండి. 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ బాగా కూరకు పట్టేలాగా కలుపుకోండి. కరివేపాకు కొత్తిమీర ఆకులను వేసుకోండి. 2 పెద్ద టమాటీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. టమాటీలు కూడా కొద్దిగా వేగాక 4-5 వంకాయలను ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. వంకాయ ముక్కలను ఒక 10-15 నిమిషాల వరకు నూనెలో బాగా వేగనివ్వండి. ఉడికించి పెట్టుకున్న బఠానీలను వేసుకోండి. బఠానీలకు కూడా మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని 10-15 నిమిషాల వరకు మగ్గనివ్వండి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని కొద్దిగా నీళ్లను వేసుకోండి. ఇప్పుడు కూరగాయ ముక్కలు నీళ్ళల్లో బాగా మునిగేలాగా కలుపుకొని ఒక మూత పెట్టుకొని ఆలుగడ్డ ముక్కలు వంకాయ ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే గుమగుమలాడే ఆలు వంకాయ బఠానీ కూర తయారైపోయిందండి. స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఈ కూరను తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుందండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.